నమస్తే విద్యార్థులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు మీ పరిసరాల్లో ఏవైనా జీవరాశులను గమనించారా? ఉదాహరణకు మీరు చీమలు, దోమలు, బొద్దింకలు, బల్లులు, కుక్కలు లేదా పిల్లులను చూసి ఉండవచ్చు. ఆవాసాలు మరియు అనుకూలనాల గురించి మనం నేర్చుకున్న వాటిని త్వరగా సమీక్ష చేసుకుందాం. ఆవాసం అనేది జంతువు లేదా మొక్క నివసించే ఇల్లు లేదా పర్యావరణం. అనుకూలనాలు అనేవి జంతువులు మరియు మొక్కలు వాటి ఆవాసాలలో జీవించటంలో సహాయపడే ప్రత్యేక లక్షణాలు లేదా ప్రవర్తనలు. ఉదాహరణకు ఒంటెలు ఎడారిలో నివసిస్తాయి మరియు ఎక్కువ కాలం నీరు త్రాగకుండా వేడి పరిస్థితుల్లో జీవించడానికి అనుకూలించే అనుకూలనాలను కలిగి ఉంటాయి. చేపలు నీటిలో నివసిస్తాయి మరియు అవి నీరు లేకుండా జీవించలేవు. ఆవాసాలు మరియు అనుకూలనాలపై మనకున్న సమాచారంతో నేను కొత్త అంశాన్ని పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాను. విభిన్న భౌమ్యావాసాలు. మన 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని పాఠం జీవరాశులు, లక్షణాలు మరియు ఆవాసాలులో ఇది ఒక భాగం. ఆవాసాలు 2 ప్రధాన రకాలుగా వర్గీకరించబడ్డాయి: భూసంబంధమైనవి మరియు జల సంబంధమైనవి. భౌమ్యావాసాలలో ఎడారులు, పర్వత ప్రాంతాలు మరియు గడ్డి భూములు ఉన్నాయి. ఒక పెద్ద చెట్టును కూడా భౌమ్యావాసంగా పరిగణించవచ్చు. ఇది అనేక జీవరాశులకు నివాసాన్ని అందిస్తుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. ఎడారి ఆవాసాల లక్షణాలను వివరించగలరు. పర్వత ఆవాసాల లక్షణాలను వివరించగలరు. గడ్డి భూముల ఆవాసాల లక్షణాలను వివరించగలరు. ఒక పెద్ద చెట్టు ఆవాసంగా ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోగలరు. కీలక పదాలు: ఆవాసం, అనుకూలనాలు, భౌమ్యావాసం, బాష్పోత్సేకం, భక్షితము, భక్షకము. ఇతర జంతువులను చంపి తినే జంతువులు. భౌమ్యావాసాలపై భావనా పటాన్ని చూద్దాం. ఎడారులు. ఎడారులు వేడి మరియు పొడి వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎడారులలోని ఒంటెలు పొడవాటి కాళ్లను కలిగి ఉంటాయి. ఇవి వాటి శరీరాలను వేడి ఇసుక నుండి దూరంగా ఉంచుతాయి. అవి తక్కువ మొత్తంలో మాత్రమే మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. వాటి మలం పొడిగా ఉంటుంది మరియు వాటికి ఎక్కువ చెమట పట్టదు. అవి చాలా తక్కువ నీటిని కోల్పోతాయి కాబట్టి ఒంటెలు చాలా రోజులు నీరు త్రాగకుండా ఉండగలవు.
ఎడారులలో కనిపించే ఇతర జంతువులు మరియు మొక్కల సంగతేంటి? వాటికి కూడా ఇలాంటి అనుకూలనాలు ఉన్నాయా? ఎలుకలు మరియు పాములు వంటి ఎడారి జంతువులకు ఒంటెల వంటి పొడవైన కాళ్ళు ఉండవు. పగటిపూట తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి అవి ఇసుకలో ఉన్న బొరియలలో దాక్కొని చల్లగా ఉంటాయి. ఈ జంతువులు రాత్రి సమయంలో మాత్రమే బయటకు వస్తాయి. ఎడారి మొక్కలు చాలా తక్కువ నీటిని కోల్పోతాయి. నీటి నష్టాన్ని తగ్గించటానికి వాటి ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి, లేదా ఉండవు, లేదా అవి ముళ్ళుగా మార్చబడతాయి. ఉదాహరణకు, కాక్టస్ మొక్కలలో కాండం ఆకులాంటి భాగాలుగా ఉంటుంది. ఈ కాడలు కిరణజన్య సంయోగ క్రియను చేస్తాయి మరియు నీటిని లోపల నిలువ ఉంచటానికి మందపాటి మైనపు పొరతో కప్పబడి ఉంటాయి. చాలా ఎడారి మొక్కలు నేల నుండి నీటిని పీల్చుకోవడానికి లోతైన వేర్లను కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతాలు, పర్వత ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా మరియు గాలులతో ఉంటాయి. శీతాకాలంలో మంచు పడుతూ ఉండవచ్చు. ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ పర్వత ప్రాంతాలలో అనేక రకాల మొక్కలు మరియు జంతువులు నివసిస్తాయి. పర్వత వృక్షాలు వాతావరణానికి అనుకూలంగా ఎలాంటి అనుకూలనాలను కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతాల్లోని చెట్లు తరచుగా ఏటవాలు కొమ్మలతో శంకు ఆకారంలో ఉంటాయి. కొన్నింటికి సూదిలాంటి ఆకులు ఉంటాయి. ఈ అనుకూలనాలు వర్షపు నీరు మరియు మంచు సులభంగా జారిపోవడానికి సహాయపడతాయి. అనేక పర్వత వృక్షాలు ఈ లక్షణాలను కలిగి ఉండగా, కొన్ని పర్వత ప్రాంత పరిస్థితుల్లో జీవించటానికి వివిధ ఆకారాలు మరియు అనుకూలనాలను కలిగి ఉండవచ్చు. పర్వత ప్రాంతాలలో జంతువులు, పర్వతాలలోని జంతువులు వివిధ మార్గాల్లో చలి పరిస్థితులకు అనుకూలంగా అనుకూలనాలు కలిగి ఉంటాయి. జడల బర్రె వెచ్చగా ఉంచడానికి పొడవాటి జుట్టు కలిగి ఉంటుంది. మంచు చిరుత పులులు చల్లని మంచు నుండి తమను తాము రక్షించుకోవడానికి వాటి పాదాలతో సహా వాటి శరీరంపై మందపాటి బొచ్చును కలిగి ఉంటాయి. పర్వత మేకలు రాతి వాలులపై ఎక్కడానికి మరియు పరిగెత్తడానికి బలమైన కాళ్లను కలిగి ఉంటాయి. మీరు పర్వతాలపైకి వెళ్లే కొద్దీ పరిసరాలు మారుతాయి మరియు జంతువులు వేర్వేరు ఎత్తులలో వేర్వేరు అనుకూలనాలను కలిగి ఉంటాయి. గడ్డి భూములు. సింహం గడ్డి భూముల్లో నివసిస్తుంది మరియు బలమైన వేటాడే జంతువు. ఇది లేత గోధుమ రంగును కలిగి ఉంటుంది. ఇది జింక వంటి జంతువుల కోసం వేటాడేటప్పుడు దాని శరీరపు రంగు పొడిగడ్డితో కలిసిపోవడానికి సహాయపడుతుంది. సింహాలు వాటి ముందు కాళ్లపై పొడవాటి గోళ్లను కలిగి ఉంటాయి. అవి ఉపయోగంలో లేనప్పుడు వెనుకకు లాగబడతాయి. వాటి కళ్ళు వాటి ముఖానికి ముందు భాగాన ఉంటాయి. వాటి ఆహారం యొక్క స్థానాన్ని ఖచ్చితంగా నిర్ధారించడంలో ఈ అనుకూలనాలు వాటికి సహాయపడతాయి. భక్షితము ఎర అనేది
సింహాల వంటి మాంసాహారులు తినే చిన్న జంతువు. సింహాలు, జింక వంటి జంతువులను వేటాడే మాంసాహారులు. జింకలు అడవులు మరియు గడ్డి భూములలో నివసిస్తాయి. కఠినమైన మొక్కలను నమలటానికి బలమైన దంతాలను అవి కలిగి ఉంటాయి. జింకలు వేటాడబడకుండా ఉండటానికి వేటాడే జంతువుల భక్షకం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి వేటాడే జంతువులు చేసే శబ్దాలను వినటానికి పొడవైన చెవులను కలిగి ఉంటాయి మరియు అన్ని దిశల నుండి వచ్చే ప్రమాదాన్ని గుర్తించడానికి వాటి తలకు రెండు వైపులా కళ్ళు ఉంటాయి. జింకలు వేగంగా పరిగెత్తగలవు. అవి తమని వెంటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి వాటి వేగం సహాయపడుతుంది. సింహాలు, జింకలు మరియు ఇతర జంతువులు మరియు మొక్కల యొక్క వివిధ లక్షణాలు వాటి ఆవాసాలలో జీవించడంలో సహాయపడతాయి. ఆవాసంగా చెట్టు. ఇప్పుడు మనం ఒక మొక్క లేదా చెట్టును ఆవాసంగా అధ్యయనం చేద్దాం. పక్షులు, కోతులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, చిమటలు, తేనెటీగలు, కందిరీగలు, చిన్న మొక్కలు, నాచులు, దోమలు మొదలైన వాటితో సహా అనేక జీవరాశులు చెట్టుపై నివసిస్తాయి. వివిధ రకాల చెట్లు వివిధ జంతువులకు మద్దతునిస్తాయి. ఉదాహరణకు, మీరు వర్షాకాలంలో చెట్లు బెరడుపై ఆకుపచ్చ, వెల్వెట్ లాంటి చిన్న మొక్కలు పెరుగుదలను చూడవచ్చు. పక్షులు మరియు ఉడతలు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు మారవచ్చు, కానీ చెట్లు వాటి ఆవాసంగా ఉంటాయి. అనేక జీవరాశులకు చెట్లు కీలకమైన ఆవాసాలు. మన ఇల్లు ఆవాసంగా ఉండవచ్చు. వేడి, చలి మరియు వర్షం నుండి మనలను రక్షించే ఇళ్లలో మనం నివసిస్తూ ఉన్నాం. జంతువులు మరియు పక్షులు వంటి పెంపుడు జంతువులకు కూడా మన ఇళ్ళు ఆశ్రయం కల్పిస్తాయి. అదనంగా మన ఇళ్లలో మొక్కలను పెంచుతాము. అవి మనకు పండ్లు మరియు కూరగాయలు ఇస్తాయి మరియు కొన్ని క్రోటన్లు మరియు మనీ ప్లాంట్లను ఇంటి లోపల పెంచుకుంటాం. మన అవసరాలు మరియు ఆహారం కోసం మనం జంతువులు మరియు మొక్కలను పెంచుకుంటాం. తద్వారా మన ఇంటిని కూడా ఆవాసంగా చేసుకుంటాము. కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు వంటి జంతువులు మరియు కోళ్ళు, బాతులు మరియు పావురాలు వంటి పక్షులు మనతో పాటు జీవిస్తాయి. మన పెంపుడు జంతువులను సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆవులు లేదా గేదెల నుండి మనం పాలు పొందుతాం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా మరియు వాటికి ఆహారం మరియు నీటిని అందించడం ద్వారా వాటి అవసరాలను కూడా మనం చూసుకుంటాం. జంతువుల పట్ల శ్రద్ధ చూపడం వల్ల అవి మన పట్ల ఆప్యాయత కలిగి ఉంటాయి. తోట ఒక అద్భుతమైన ప్రదేశం. బస్సులో లేదా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మనం తరచుగా వివిధ పంట పొలాలు మరియు పండ్ల తోటలను చూస్తాం. రైతులు గ్రామాలలో మామిడి, జామ, సపోటా, అరటి, నిమ్మ మరియు నారింజ వంటి పండ్ల చెట్లను పెంచుతారు. పండ్ల తోటలు సాధారణంగా ఒక రకమైన పండ్ల చెట్టును కలిగి ఉంటాయి. కాబట్టి మామిడి తోటలో మామిడి చెట్లు మాత్రమే ఉంటాయి. ఈ పండ్ల తోటలలో మీరు నేలపై పెరుగుతున్న చిన్న మొక్కలు మరియు వివిధ జంతువులను కూడా చూస్తారు. అదేవిధంగా
చింత, మామిడి మరియు ఉసిరి మొక్కలు అడవులలో, ఇంటి తోటలలో లేదా పొలాల్లో పెరుగుతాయి. ఇతర ఉదాహరణలు బొప్పాయి, పైనాపిల్, దానిమ్మ, సీతాఫలం మరియు మిరపకాయ మొదలైనవి. చెట్లు, ఇళ్ళు, పొలాలు మరియు అడవులు వంటి వివిధ భూమికి సంబంధించిన వాతావరణాలలో నివసించే మొక్కలు మరియు జంతువులు భౌమ్యావాసాలలో భాగం. అటువంటి భూ ఆధారిత ఆవాసాలన్నీ సమిష్టిగా భౌమ్యావాసాలుగా పిలువబడతాయి. మీరు ఈ వీడియో ద్వారా భౌమ్యావాసాల గురించి తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. తదుపరి వీడియోలో మనం జల ఆవాసాలను అన్వేషిస్తాం. అప్పటి వరకు వేచి ఉండండి.